సోషల్ మీడియా ఒకటి ఉంది, మళ్ళీ మీమ్స్ అన్నాడు, ఏదో మ్యూజికల్ పేజెస్, ఇంకే పవన్ గారికి ఫోన్ చేసి ఆ పృథ్వీనాథ్ వచ్చాడు లేదు కనుక్కోండి, లేట్ అవుతుంది మనం అక్కడ. అది కదయ్యా, ఇప్పుడు 31st వచ్చింది, ఈవెంట్లు బాగా బిజీగా ఉంటారుగా. ఈవెంట్లు ఎప్పుడు ఉండే అన్నగారు, కానీ మీరు ఎప్పుడు పడితే అప్పుడు దొరకరు కదా. మేము దొరికాం కదా ఇప్పుడు. చెప్పిన అన్నగారు మంచి వేస్తారు. ఏం లేదు అన్నగారు, అంటే మనది కొత్త రంగుల ప్రపంచం సినిమా రిలీజ్ అవుతుంది కదా, కొద్దిగా దాని గురించి 4 ముక్కలు మిమ్మల్ని అడిగి తెలుసు. 4 ముక్కలు చెప్తా చెప్పాను నేను. అన్నగారు ఏం దాచుగారు అసలు తగ్గచ్చు. అదే ఇంకొకటి, ఒక తాజ్ మహల్, ఒక చార్మినార్, అలాగే కుతుబ్ మినార్, జబర్దస్త్ అలాగే. అన్నగారు జబర్దస్త్ లో ఇప్పటి వరకు ఎవరి మీద మన శత్రుత్వం లేదు, అన్ని గ్రూపులు కావాలి, కానీ మీ గ్రూప్ మాకు ప్రజలకి బాగా నచ్చింది. మీ టీంలో అది అద్భుతంగా మంచి తమ్ముళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. అవును, ఇది ఎక్కడో చూసానే. అదే నిన్న నేను మిమ్మల్ని కలిసాను కదా సార్, నా టీషర్ట్. నీ టీషర్ట్ ఎవరో అడిగారు, అది యూత్ఫుల్ గా కనిపించారు, అందుకని సార్ ఈయన యూతే సార్. ఈ టీషర్ట్ గురించి మళ్ళీ అడిగారు ఆయన, ఎందుకు అయ్యింది చెప్తావు అడగని అంటే నిజాయితీ ఎక్కువ తమ్ముడికి. అదే నేర్చుకున్నాను. అంటే మీ రాఘవ గారు టీం అందరూ అలాగే ఉన్నారు, చాలా ఆనందంగా ఉంది మాకు. కూర్చోండి, పర్మిషన్ ఇస్తే సినిమా గురించి అలాగే అలాగే మీకు ఏమంటుందో త్వరగా మాట్లాడేద్దాం. అదే కూర్చోమ్మా తమ్ముడు. అన్నగారు మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. ముందుగా మీకు మీ ఎంటైర్ టీమ్ కి కొత్త సంవత్సరంలోకి కొత్త రంగుల ప్రపంచంతో అడుగు పెడుతున్నారు. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా అంతే. అది చెప్పుకోవాలంటే నా పని అంత ఒకటి 2 మాటలు చెప్పేసుకోకూడదు, ఎందుకంటే ఏదైనా కష్టపడితే కానీ ఉత్తినే రాదంటారు కదా. ఈ రోజు అన్నగారు సినిమా మీరే డైరెక్షన్ చేశారు, అన్నగారు డైరెక్షన్ చేశారు కదండి. మనం వచ్చి డైరెక్షన్ చేసి ఉత్తినే చేసేలేదండి, 25 ఏళ్ళ కష్టం ఉంది వెనకాతల. 30 years ఇండస్ట్రీ అన్నారు కానీ మానసికంగా అంతకంటే ఎక్కువ కష్టం వచ్చారు. చాలా చూశాను అన్నగారు, మీతో చేశాను కదా. మీరు ఎన్ని సినిమాలు చేసుకుంటూ సీరియల్ చేస్తా వచ్చి స్టెప్ బై స్టెప్ కొట్టారు. ఫస్ట్ మన నితిన్ గారు శ్రీయాంజనేయంలో అదరగొట్టారు, మాంత్రికుడి గెటప్. మీరు అప్పుడు కూడా కృష్ణవంశీ గారిని మిగతా లొకేషన్ లో గుర్తు చేయండి, మా గురువు గారు ఇచ్చారు చెప్పుకునేవారు మీరు వేషం. ఆ తర్వాత ఇంకా 30 years మళ్ళీ ఆ వారే ఎరగదీశారు, మళ్ళీ డైరెక్టర్ గారే అది చేశారు. ఆ తర్వాత మళ్ళీ అమ్మ నా భర్తయ్య అన్నారు. ఈయన అన్నగారు మీరు కనబడితే స్క్రీన్ మీద థియేటర్ లో అమ్మ నా భర్తయ్య అంటారు కుర్రోడ్డు. అదంతా ఒక ఎత్తు. సడన్ గా ఒకసారి కెమెరా వెనక్కి వచ్చారు అన్నగారు, యాక్షన్ అనే రేంజ్ కి వచ్చారు. అన్నగారు అసలు ఇప్పుడు వెళ్తాం మనం ఈ కొత్త రంగుల ప్రపంచం అన్న దాంట్లో మీరు ఆర్టిస్ట్ గా సడన్ గా ఇటు టర్న్ అయ్యారు. సినిమాలు చేస్తూ డేట్లు మీరు అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ కథ ఎప్పుడు వచ్చింది మీ మైండ్ లోకి, డైరెక్షన్ చేయాలని ఎలా అనిపించింది? ఇది లాక్డౌన్ టైంలో అప్పుడు షూటింగ్ లో బయటికి వెళ్తే లేదు, బయటికి వెళ్తే కరుపు కొట్టేవాళ్ళు. సరే ఎందుకులే కూర్చున్నాం, ఇంట్లో కూర్చుని 6ంటికి భోజనాలు చేసేవాళ్ళు అందరం. ఇంట్లోనే కదా అప్పుడు మొత్తం కరోనా. పైగా కథ రాసుకుని టైటిల్ ఏం పెడదాం, తలుపులమ్మ అని పెడదాం అనుకున్నాం. తర్వాత తలుపులమ్మ బ్యానర్ అయిపోయింది, కథకి వేరే పేరు ఆలోచించాం. కథ రాశాక ఎవరిని పెట్టాలి హీరోయిన్గా, ఒక పెద్ద అమ్మాయి పెద్ద హీరోయిన్ పెడితే ఆమె ఎలా చేస్తుందో అందరికీ తెలిసిపోతుంది ఎక్స్ప్రెషన్. దీంట్లో అసలు తెలియకూడదు, కొత్తగా ఉండాలి. అలా బాగా చేసింది ఈ అమ్మాయి అన్నారు. అప్పుడు చాలా మంది కొత్త ఆడిషన్ చేసాం లాక్డౌన్ టైంలో. సీక్రెట్ గా సీనియర్ కాలనీలో అక్కడ కూర్చొని మనకు తెలిసిన ఆఫీసులో అన్ని చేసినా కూడా ఎవరు సెట్ కాలేదు. ఒక అమ్మాయి ఒక టైప్ లో మాట్లాడుతూ, తెలుగు ఒక టైప్ లో మాట్లాడుతూ, మనకి ఎక్కడంటే పర్ఫెక్ట్ గా తెలుగు మాట్లాడే గర్ల్ కావాలి. సరే ఎందుకో రోజు ఇలా చూస్తే పక్కనే మనం చెప్పలా, తనని ట్రై చేస్తే పోతుంది కదా, మనం ఎందుకు బయట. తనకు ఆల్రెడీ యాంబిషన్ ఉంది, నాకు తెలియదు. అమ్మగారి దగ్గర అలాగే నేను అది కాదమ్మా, నువ్వు మలేషియాలో నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేసావు, నువ్వు ఇక్కడ చెఫ్ గా నువ్వు ట్రైనింగ్ అయి ఉన్నావు, అక్కడికి వెళ్తే నీకు దగ్గర అప్పుడే ఒక 80,000 ఇన్సెంటివ్స్ ఎన్ని కలిపి ₹1,00,000 వరకు నెలకు వచ్చేది జాబ్ మలేషియాలో చెఫ్ హోటల్లో. నాకు వద్దు అది, అంటే డాన్సర్ ఫస్ట్ నుంచి. డాన్సర్ ఇంకా ఎలాగబ్బా అని ఆలోచించడంలో ఇది పక్కన పెడదాం, ముందు నేను చేస్తానంటే అందరూ చుట్టాలు ఇట్టాలు అందరూ కలిసి ముందు అమ్మాయి ట్రై చేయండి, బాగోపోతే చూద్దాం,
చూశాక ఎడిటింగ్ చేసి చూసాం, ఒక సీన్ చేసి బ్రహ్మాండంగా ఉందని అందరూ ఓటేశారు. మొత్తం పెద్ద డైరెక్టర్లు అందరూ పెట్టండి అన్నారు. పెట్టాము, మన అంచనాలు మించి చేసింది. మీకు బాగా తెలిసిన మనిషి కదా మరి సార్ డైరెక్షన్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడన్నా అబ్బా కోపం రావడం, అబ్బా మళ్ళీ మళ్ళీ చెప్పిన డైలాగ్ మళ్ళీ ఇలాగే ఎక్కడన్నా ఫీల్ అయ్యారా? డైరెక్షన్ ఎలా అనిపించింది మీకు సార్? ఫస్ట్ డాడీ డైరెక్షన్ లో చేస్తున్నారంటే ఎవరికైనా భయం వేస్తుంది, మా ఫాదర్ కదా ఎక్కువ తిట్టేస్తారేమో అని. కానీ డాడీ ఎప్పుడు కూడా నన్ననే కాదు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని చాలా మెల్లిగా నిదానంగా, అంటే ఆయన ఎక్స్పీరియన్స్ తోటి దగ్గరకు వచ్చి ఇలా చెయ్యాలి, ఇలా ఈ టైప్ లో చెయ్యాలి, నువ్వు ఇలా కోపంగా చేయాలని చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చేపించారు. అండ్ భయం అంటూ ఏది లేదండి, నేను యాక్టింగ్ చెయ్యాలని అది ఒక్కటే ఉంది మైండ్ లో. అది డాడీ చేస్తున్నారా, మమ్మీ చేస్తున్నారా, ఇంకెవరో చేస్తున్నారా అది పెట్టుకోలే. నేను హీరోయిన్ ని, డాడీ డైరెక్టర్ గారు ఏం చెప్తారో నేను అదే చెయ్యాలి, అదే ఉంది మైండ్. అది డాడీ చెప్తున్నారని కాదు, ఒక డైరెక్టర్ గానే సెట్ లో ఉన్నారు కాబట్టి అలానే ఫీల్ అయ్యాను. మీకు ఫస్ట్ డే షూటింగ్ లో ఎలా గడిచిందండి? కొద్దిగా యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, ఫైట్స్ అవి ట్రైలర్ లో చూస్తే చాలా భారీగా అనిపిస్తుంది. ట్రైలర్ మామూలుగా ఉండదు, అందులో ఒక యాక్షన్ సీన్స్ ఉన్నాయి, హర్రర్ లా థ్రిల్లర్ ఉంది, సస్పెన్స్ ఉంది, అంతా ఉంది. మీకు ఫస్ట్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ డే ఫైట్ చేశారా మీరు? ఫస్ట్ సీన్ ఎలా గడిచింది మీకు షూట్? ఫస్ట్ డే చాలా బాగా అనిపించింది అండి. ఫైట్ సీన్స్ అప్పుడైతే ఎస్పెషల్లీ అసలు కాంప్రమైజ్ కాకుండా మా డైరెక్టర్ గారి దగ్గర నుండి చూపించుకున్నారు. ఫ్లయింగ్ కిక్స్ గానీ, నేను బేసిక్ గా మార్షల్ ఆర్ట్స్ అని నేర్చుకున్నానండి. మా ఫాదర్ బ్లాక్ బెల్ట్ కరాటే నేర్పించారు నాకు. కోపం తెప్పిస్తే గనక కొద్దిగా అలా లేదు సార్, నేర్పించారు. దాని తగ్గట్టే నేను మౌల్డ్ చేసుకుని ఫ్లయింగ్ కిక్స్ గానీ, కొన్ని చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి, కొంచెం బ్యాక్ హెడ్ తగిలినా గానీ నేను మన స్వర్గీయ రాజనాల గారు ఉన్నారు పాత, వాళ్ళ మనవాడిని దీంట్లో మెయిన్ విలన్ పెట్టాడు, కాకినాడలో ఉంటాడు. అతను ఏంటంటే ఇలాగే ఒక టేబుల్ పెట్టి ఓ పక్క ఇద్దరు ఆంటీలు అతనికి మసాజ్ చేస్తుంటారు. ఈయన వెళ్తాడు కొట్టడానికి, ఫైట్ ఒకటి ఇంటర్వల్ బ్లాక్ ఫైట్. గుడ్లు పెట్టాము అక్కడ, రాత్రి 12ంటికి స్టార్ట్ అయింది అతను సీను. గుడ్లు ఉన్నాయి, ఇప్పుడు ఉడకబెట్టిన పర్వాలేదు. ఆ గుడ్లు చూసాడు, ఒక 40 ఉంటాయి, ఇలా కొట్టడం అలా అంటాం. అలాగే ఒక 5-6 కొట్టేసేవాడు. డైలాగ్ ఏంటంటే అనేవాడు, మళ్ళీ డైలాగ్ అనేటప్పటికి మళ్ళీ తప్పు చెప్పేవాడు, మళ్ళీ గుడ్లు కొట్టడం, నోట్లు వేసుకోవడం. ఆ గుడ్లు పవర్ ఏంటో తెలియదు కానీ కొండతోటి ఇతను కొట్టాలండి. ఆ కొండ తీసుకుని డైరెక్ట్ గా తలకేసి కొట్టేశాడు ఇక్కడ తలకి. పాపం ఒకసారి గట్టి తగిలేసింది, ఒకసారి ఏముంది కానీ 2 సార్లు. ఇంకా సరే బాబు దాని వెనకాల ఒక స్టాండ్ పెట్టి హెడ్ వెనకాల దాన్ని కొట్టాడు. స్టాండ్ పెట్టి స్టాండ్ కొట్టి దానికి కొట్టాడు మళ్ళీ. అదే స్టాండ్ కి అట్లా గట్టిగా హిట్ కొట్టినప్పుడు అది వచ్చి మళ్ళీ పీసెస్ కూడా గుచ్చుకున్నాయి అన్నమాట. సరే మొత్తానికి హాస్పిటల్ కి తీసుకెళ్లాలనుకున్న స్టేజ్ లోంచి అది కంప్లీట్ చేశాక 2 రోజులు 3 రోజులు గ్యాప్ వచ్చింది. ఇంకా లేకలేదు, ఇంట్లోనే పడుకున్నాం. అంత కోఆపరేట్ చేశాడు. ఇప్పుడు అలాగే మీ బ్యానర్ పేరు తలుపులమ్మ తల్లి బ్యానర్ పేరు. ఉత్తరాంధ్రకి అంతటికి కూడా తలుపులమ్మ తల్లి అంటే ఒక ప్రత్యేకమైన భక్తి, చాలా పవర్ఫుల్ అమ్మవారు కూడాను. అక్కడ ప్రతి ఏటా ఉత్సవాలు జరుగుతుంటాయి. మీరు ఆ బ్యానర్ పెట్టుకోవడానికి రెగ్యులర్ గా అమ్మవారి గుడికి వెళ్తుంటారా? ఎక్కువ తలుపులమ్మనే మేము కుటుంబం అందరం నమ్మాం. ఆ తల్లి ఆశీర్వాదమే సినిమా చేయటానికి. అమ్మవారు కూడా కథలో ఒక భాగం అయ్యారు. కథలో ఒక భాగం. విలేజ్ క్యారెక్టర్ పేరు తలుపులమ్మ. అది ప్లస్ ఒక నిదర్శనం కనపడింది మాకు షూటింగ్ లో. ఫోటో కొంచెం సీన్ ప్రకారంగా వర్షం పడినట్టు ఉండాలి, కొంచెం ఏదో స్ప్రే తోటి చల్లండి ఫోటో మీద అంటే వాళ్ళే అమ్మర్ ఫోటో వేశారు. షార్ట్ రెడీ యాక్షన్ అనగానే జనరేటర్ తగలబడిపోతుంది. అమ్మర్ పౌడర్ పడింది, అమ్మవారి కోపం వచ్చింది. అక్కడ వేరే యూనిట్ బయలుదేరమన్నారు. వేరే యూనిట్ బయలుదేరుతుంటే పృథ్వీ గారు సెంటిమెంట్లు ఆయన దేవుడు ఇదే అంటాడు అనగానే అది తిరగబడిపోయింది అపోజిషన్. షూటింగ్ ఆపేసి దండం పెట్టి మళ్ళీ ఏటం వేసాం. నెక్స్ట్ డే నుంచి షూటింగ్. చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి. మా మదర్ కి అమ్మవారు వస్తారు మామూలుగా, బాగా మహాభక్తురాలు తన అమ్మవారికి. అమ్మవారు తలుపులమ్మ తల్లి అమ్మవారు వచ్చేసి చాలా కోపంగా ఇంకా వచ్చేసి హడావిడి చేసేసింది. ఫస్ట్ అది. సెకండ్ జనరేటర్ కాలిపోయింది, మంటలు వచ్చేసింది. ఇంకోటి ప్రొడక్షన్ మ్యాన్ వచ్చేసి తిరగబడిపోయింది. ఇంకొకటి నాకు ఇంత చీమ కుట్టిందండి. నార్మల్ గా అక్కడ గ్రాస్ కదా, ఒక చిన్న చీమ కుట్టింది. ఆ చీమ కుట్టినందుకు ఒళ్ళంతా దద్దులు వచ్చేసాయి నాకు. ఆ షూటింగ్ ఎలాగన్నా ఇంకా మేము ఆపేసి
మళ్ళీ అక్కడ యాటన్ కట్ చేసి మేము కొంచెం అవన్నీ ఫంక్షన్ చేశాక మళ్ళీ స్టార్ట్ చేసాం. ఎంత పవర్ఫుల్. చాలా తెలిసింది ఆ రోజు బాగా. జనరల్ గా ఉత్తప్పుడే అన్నగారితో మేము ఎప్పుడు ఎక్కడైనా వేరే ఊరు ప్రోగ్రామ్ కి వెళ్ళినా అంటే గెస్ట్ గా పిలిచేవారు. అన్నగారు వెళ్ళినప్పుడు ఏదో ఒక మాల్లోనే ఆ ఊరు వెళ్ళినా గుడికి వెళ్ళడమే. అన్నగారితో వెళ్తే ఎంటర్టైన్మెంట్ గుడికి వెళ్ళిపోవడం, అక్కడ ముందు పొద్దున్న లేచి శ్రీకాకుళం అక్కడ. ఎందుకంటే జబర్దస్త్ లో ఆయన మంచి దూసుకుపోతున్న టైంలో నేను యాక్ట్ చేసేదాంట్లో హీరో డాన్స్ ఎవరితో అనుకున్నాం. ఇప్పుడు రోజా గారితో డాన్స్ పెట్టేద్దాం దాంట్లో. రైలు అనుకుంటా, రైలు పెట్టి వెళ్తా. అద్భుతమైన టైమింగ్. ఇప్పుడు వీళ్ళందరూ నీకు ఇక్కడ ఇలా కనపడతారు, అక్కడ ఎక్కారంటే దడదల్లాడిచ్చేస్తారు. అది ఈ సినిమాలో మీరు పాట అంటే గుర్తుకొచ్చింది. సినిమాలో పాట ఒకటి పిల్లో మరదలు పిల్ల అని ఒక పాట బాగా వైరల్ అయింది. ఒక పాట రారా బంగారం అనే పాట. ఇంకోటి వీళ్ళిద్దరు లవ్ సాంగ్ రామచంద్రపురం పొలాల్లో చేసేవాడి ఫోక్ సాంగ్. కళ్ళల్లో కనిగట్టు చేసే పిల్లలు. ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ ఆ లుక్ చూసాడు ఆ పాట, ఆయన హమ్మింగ్ చేసి పాడేస్తున్నాడు పాట. బాగా బ్రహ్మాండం చేశారు, చాలా బాగుంటుంది ఆ పాట. నేనేమో ప్రమోషనల్ సాంగ్ పాడాను సినిమాలో. అంటే అది కూడా ఊరు పేర్లు పెట్టి హైదరాబాద్ నుంచి హీరోయిన్ తెచ్చాం, ఒంగోలు నుంచి హీరోయిన్ తెచ్చాం. టీపీ గూడెం వెళ్ళి అంటే పక్కన మన దొరబాబును సత్యన్న చేశారు తబలాలే వాయిస్. గురువు గారు టీపీ గూడెం అంటే అదేమో స్వీట్ అంటాడు, కాదురా తాడేపల్లి గూడెం. టీపీ గూడెం వెళ్ళి డైరెక్టర్ని తెచ్చాం అని అలాగా అందరినీ కలిపి ఆ పాటను పెట్టి చేసాం. అది ప్రమోషన్ వాడేమండి బాగా. సో పవన్ కళ్యాణ్ గారు కూడా చూసి ఆయన వీళ్ళిద్దరిని చూసి తెగ ఎవరైనా ఇది అన్నాడు ఆయన. ఒంగోలు అంటే అందుకే మెరిసిపోతున్నారు అందరూ. బాగా మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు ఎక్కడక్కడ ఉంటాయి. వీళ్ళు ఇంకోటి ఒక ఇన్సిడెంట్ ఉంది. వీళ్ళు కానీ గట్టిగా నేను మానిటర్ దగ్గర ఉంటాను, వీళ్ళు గట్టిగా కానీ పట్టుకోకుండా ఉంటుంటే ఒరిజినల్ గతితో అంబటి సింగ్ పొడిచేసేది గీతా సింగ్. ఒక కథలో ఒక ఇన్సిడెంట్ లో ఏదో ఇద్దరు వంటోడు వంటామె ఇద్దరు క్యారెక్టర్లు ఏదో గొడవ పడ్డాక ఒరే అని వచ్చేసి పైన పడిపోయి కత్తి, ఒరిజినల్ కత్తి డమ్మీ లేదు అప్పుడు, కత్తి ఉంది పైన ఎక్కేసింది. ఇటేపు ఒక 5 అటేపు ఒక 5, అక్కడ ఎక్కడ ఆగుతావి, ఇదేమో లెగలేడు అంబట్టి ఆ బాడీకి. పై పడిపోయి జై బాలయ్య అని ఇలా అంది. ఆ ఒక్కరు పట్టుకున్నారు ఎందుకు, లేకపోతే గుచ్చేసేది. ఆ లాగుతుంటే అయిపోయాక ఏంటమ్మా నువ్వు ఇంత అంతా వేసావు అంటే బాలయ్య వచ్చాడు నాకు అంటాం. పొడి చేసి ఉంటాండి బాలాగా ఆవిడ బాగా చేసింది. మ్యూజిక్ ఎవరు చేశారు? మ్యూజిక్ నా ఫ్రెండ్ అండి ఆదిత్య అని, ఒరిస్సా అబ్బాయి. ఇక్కడ ట్రై చేశాడు ఆర్టిస్ట్ గా మ్యూజిక్ పెట్టి ఒకటి పట్టుకొచ్చి రూమ్ లో ఏదైనా అవకాశం ఉందని అడిగేవాడు ఫస్ట్. అట్లే పాపం సంగీతాన్ని ఉండు నువ్వు 3 రూమ్లు ఉన్నాయి అక్కడెక్కడో ఉండు అన్నావు. పొద్దున్న 4 గంటలు వేసి ఏదైనా అని వాడు హార్మోని పెట్టి బాబు నువ్వు బయలుదేరి 4 రోజుల తర్వాత బయలుదేరాలి నువ్వు, ఇదేంటే మాకు ఇది లేదని 4 గంటలకు లేపితే మీరు లేస్తారు, మీకు అలారంలాగా ఉపయోగపడుతుంది ఇలా అనేవాడు. అలాగే పాడాడు. నేను కూడా 2-3 దగ్గర తీసుకెళ్ళి ప్రియురాలు అడ్రస్ ఏమిటో చెప్పమ్మా పాట చూసారా, ఆ పాట ఫస్ట్ తనే పాడాడు బ్రహ్మాండంగా. ఆహా అనుకుంటా సినిమా తను పాడాడు, అతను ఓకే చేశారు, ట్రాక్ అయిపోయింది. నాగార్జున గారు కూడా అద్భుతంగా ఉందన్నారు. తర్వాత ఏదో రాజకీయాలు చేసి అతని పాట రానివ్వలేదు. అడుగుతున్నతో రోజు ఫేస్బుక్ లో చూసి సినిమా తీస్తున్నారని నా దగ్గరికి వచ్చాడు. వస్తే ఫస్ట్ అటెంప్ట్ లోనే మీ ఫ్రెండ్ అని తెలియదు కానీ ట్యూన్ బ్రహ్మాండంగా ఉంది, ఓకే చేశాడు. అన్నగారు ఇక్కడ ఇంకోటి అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నా ఎవరైనా సీనియర్స్ ని లేకపోతే ప్యాడింగ్ ఉండేలా చూసుకుంటారు. కథ మీద నమ్మకంతో అందరూ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ కి, హీరోకి, హీరోయిన్ కి, అందరికి కూడా. అందరూ కొత్త వాళ్ళేనండి. ఈ ప్రొడ్యూసర్ సైడ్ కొత్త, ఈ మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, హీరో కొత్త, హీరోయిన్ కొత్త, డైరెక్షన్ నేను కొత్త. అందుకని కొత్త రంగుల ప్రపంచం అది అని బాగుంది కదా. ఇంకొకటి థీమ్ ఏంటంటే అండి, ఇప్పుడు చాలా మంది తెలుగు అమ్మాయిలు, మెయిన్ గా తెలుగు వాళ్ళు హీరోయిన్స్ అయినా హీరోస్ అయినా కూడా ఒక యాక్టర్ గా చాలా ఇయర్స్ నుంచి కష్టపడి స్ట్రగుల్ అయి బయటకు రాకుండా కష్టపడే వాళ్ళు ఉంటారు. స్పెసిఫిక్ గా వాళ్ళని సెలెక్ట్ చేసి ఇందులో పెట్టడం అనేది చాలా పెద్ద విషయం యాక్చువల్లీ.
ప్యాడింగ్ పెట్టొచ్చు, డాడీ తలుచుకుంటే ప్యాడింగ్ వాళ్ళని అందరినీ పిలిచి పెట్టొచ్చు. కానీ ఇప్పటిదాకా అంటే చాలా ఆడిషన్స్ ఇచ్చి, నేను దగ్గర ఇప్పుడు 75 ఆడిషన్స్ ఇచ్చాను. కానీ తెలుగు అమ్మాయి అని చెప్పి నన్ను తీసుకోలేదు, నిజంగా చెప్తున్నాను. అలా నాలాగా చాలా మంది అమ్మాయిలు బాధపడుతున్నారు, చాలా మంది హీరోస్ బాధపడుతున్నారు, చాలా మంది ఆర్టిస్టులు. తెలుగు అని కాదు, ఎందుకు ఎంకరేజ్ చేయరు మన వాళ్ళే ఎంకరేజ్ చేయరు. సో అలాంటి వాళ్ళని పర్టికులర్ గా తీసుకుని కొత్త అయినా వాళ్ళ టాలెంట్ చూపించాలనేసి ఈ కొత్త రంగుల ప్రపంచంలో మాక్సిమం కొత్త వాళ్ళే. అలాంటి కొత్త ఫేసెస్ కాదు, ఎక్కడో చూసుంటారు కానీ వాళ్ళు బయటికి రాలేదు. అలాంటి వాళ్ళ టాలెంట్ ని మా మూవీలో చూపిస్తారు. ఇప్పుడు బలగం వేణు తెలంగాణ పీపుల్ అంటే ఆంధ్రాలో కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారు. బట్ మనకి ఇక్కడ స్ట్రగుల్ అయ్యే ఆర్టిస్టుల్లో ఒక 42 మందిని నేను తెలంగాణ మూవీ అసోసియేషన్ నుంచి తీసుకుని వాళ్ళందరినీ దాంట్లో పెట్టడం జరిగింది. 42 మంది మొత్తం. మీకు బాగా నచ్చిన సీన్ ఏముందండి ఈ సినిమాలో? ఏ సీన్ మీరు బాగా కష్టపడి ఉంటారు కదా, బా ఈ సీన్ చేయడం కొద్దిగా కష్టం రా బాబు అనిపించింది? అలాగా ఏదైనా మంచి సీన్ మీకు? అంటే సినిమా మొత్తం ఏం చెప్పి ఉంచాను ఆడియన్స్ కి, అక్కడ ఒక సీన్ మీకు బాగా ఆ సీన్ సాగని చెప్పండి, బాగా నచ్చిన సీన్. అన్ని సీన్స్ చాలా బాగా వచ్చినాయండి, అన్ని సీన్స్ బాగా చేసాము. మాకు లాస్ట్ లో ఎమోషనల్ సీన్ ఉంటుందండి. పైన డైరెక్టర్ గారు పైన హీరోయిన్ పిలిచి డిస్కషన్ పెడతారు పైన. ఆ ఎమోషనల్ సీన్ చాలా బాగా అనిపించిందండి. చాలా కొంచెం ఎలా అంటే ఫస్ట్ టైం అంత ఎమోషనల్ గా క్యారీ చేయడం అనేది నాకు చాలా, సెకండ్ టేక్ థర్డ్ టేక్ అయినా థర్డ్ టేక్ ఓకే అయిపోయింది. ఆయన చెప్పింది కరెక్టే. ఒక సీన్ లో మటుకు చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. డైరెక్టర్ స్క్రిప్ట్ చూసుకుంటే నైట్ ఇతను హరి ఎక్కడో బయటికి వెళ్ళి వస్తారు మిడ్ నైట్. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు మీరు అంటే, అది కాదండి అంటే ఏమనుకుంటున్నావు, 2 రాష్ట్రాల్లో నీకన్నా అందగాళ్ళు 3 మంది ఉన్నారు. ఒరిజినల్ గా వచ్చేసిన డైలాగ్ స్క్రిప్ట్ లో లేదు అది. నీకన్నా అందగాళ్ళు 3 మంది ఉన్నారు, నీ మీద నమ్ముకుని నేనున్నా, డైరెక్టర్ ప్రొడ్యూసరు ఇంతమంది ఉన్నాం. అసలు హీరో నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ కాదు, ఫేస్ ఏమవుతుంది, పొద్దున్న షూటింగ్ ఉంది. అదేదని తిట్టేసి హీరోయిన్ చూడండి మొన్న వచ్చింది, ఎలా చేస్తాను చూసి నేర్చుకో అనే. ఏంటి ఇతను దొబ్బులు పెడుతున్నాడు, అసలు సీన్ లో లేదే ఇది, ఇలా దొబ్బులు పెడుతున్నాడు, రియల్ గా ఫీల్ అయ్యాడు. ఇంకా ఇలా ఉన్నాడు, డైలాగ్ చెప్తాడా లేదా అనుకున్నా నేను. ఇంకెప్పుడు ఇలా జరగదు, ఇంకోసారి ఇలా జరిగిందంటే నేను మామూలుగా ఉండను అంటాడు. వెళ్ళండి రేపు సీన్ ఉంది వెళ్ళండి, వెళ్ళిపోతాడు. ఆడు వచ్చి సార్ అంటాడు, కొడతానా కొడతా, ఆడు అరిగాడు. అలాగా కొన్ని ఎమోషనల్ బాండింగ్ ఉంది. అది ఎందుకు వచ్చిందో తెలియదు. అలాగా ఇప్పుడు ఎక్కడైనా డైరెక్టర్ ఒకే గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు అర్ధరాత్రి తిరుగుళ్ళు ఏంటయ్యా రేపు పొద్దున షూటింగ్ పెట్టుకుని అడుగుతాడు కదా, అది ఒరిజినల్ దాంట్లో పెట్టాం. ఇప్పుడు ఒక ఫైట్ లో మనం అక్కడ మ్యూజిక్ తోటి ఎలివేషన్, డైలాగ్ మధ్యలో అన్ని బాగా పెట్టాడు. ఒక ఫైటర్ ని కొట్టేసి అంతయ్యాగా ఇలాగ బుధం మీద వేసుకుంటాడు. వేసుకుని 24 క్రాఫ్ట్స్ మీద కమాండింగ్ ఉన్నవాడే డైరెక్టర్ అని. మరి ఇండస్ట్రీలో కానీ బయట జనానికి కానీ నాకు ఇన్నిటి మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని ఆ డైలాగ్ చెప్పించాడు. ఇక్కడ 24 క్రాఫ్ట్స్ మీద కమాండింగ్ ఉన్నవాడే డైరెక్టర్ అమ్మన్నాడు ఒకసారి. ఇదేందుకన్నా అన్న, అటు కంప్రెసర్ పెట్టి రౌడీలకి సౌండ్ కి ఆ గాలికి ఇలాగా వెనక్కి వెళ్ళి అంటే గట్టిగా ఇస్తే కర్ణం పేరు పగిలిపోతున్నా కొడకలు అని. అక్కడి వరకు హైప్ లో ఉంటది, అక్కడ ఎంటర్ అవుద్ది. మార్షల్ ఆర్ట్స్ అన్నారు కదా సార్, మరి ఫైట్ మాస్టర్ కరెక్ట్ గా ఉపయోగించుకున్నారా? కరెక్ట్ గా మిమ్మల్ని మీరు ఆశించిన స్థాయిలో ఆ ఎక్స్ సీన్ లోనండి బాగా షార్ట్ బయట లో తినేసేవారు ఆయన. మాస్టర్ ఆర్ట్స్ ఇవి అన్నారు కదా, సీన్ లోనే తినేసేవాళ్ళండి. సీన్ లోనే తినేసేవాళ్ళు. పెట్టాము అక్కడ, అది కూడా మధ్యలో ఎటే వెళ్ళాం మనం. గుడ్లు అయిపోయినాయి, టేక్ పెడితే బెడ్ షాట్ పెడితే గుడ్లు లేవు. ఎలాగని చూస్తే అది రాకేజల దగ్గర ఫైట్, అది గుడ్లు లేదు సార్. ఈ రోజు సండే అన్ని నైట్ 1 గంట అయిపోయింది అంటే ఎతకంటా పోవాలి, నేను కూడా వస్తున్నాను. చిన్న కిరాణా కొట్టుంటే ఇల్లు అదే అనుకుంటా, వాళ్ళని కొట్టి ఆడేవాడండి 40 కోట్లు తెచ్చి మళ్ళీ పెడితే మళ్ళీ బాబులుగా ఉన్నాడు అతను, మళ్ళీ రెడీగానే. ఇది అయ్యేటట్టు కనపడలేదని ఒక పని చేద్దాం, ఫైట్ మాస్టర్ ఏమంటే
దాన్ని మధ్యలో ఇతను ముగ్గురు కొడుతున్నప్పుడు అతనికి ఇచ్చేద్దాం లేచినట్టు పైకి ఇలా వేసి ఆ షాట్ తీసాడు, అద్భుతంగా చేశాడు 48లో. గుడ్లన్నీ కింద పడిపోయినాయండి గురువు అన్నాడు నన్ను. మీకు రేపు హోటల్ రూమ్ లో పెడతాం మీకు అతని గుడ్ల మీదే ఉంది. రాజనాథ్ గారు మనవడు. ఇంకొక విషయం, మనకి ఎంతో గ్రేట్ ఆర్టిస్ట్ రాజనాల్ గారు మనం కూడా ఈ సినిమాలో చూడొచ్చు. ఆయన కూడా మీరు ఎలా పట్టుకున్నారు అన్నగారు? అతను ఇదివరకు బ్లాక్ టికెట్ అని ఒక నేల టికెట్ సినిమాలో నేను జ్యోతి ఒక ట్రాక్, దాంట్లో గుడ్లు కొనబోయే అని అతను గుడ్లే అక్కడ గుడ్లే ఇంట్లో జిమ్ చేసుకుంటూ ఉంటాడు. అతను వైఫ్, తమ్ముడు వైఫ్ జ్యోతి. నేను హీరోగా ట్రై చేస్తాను. రవితేజ అడుగుతారు మీ ఇద్దరికి బాండింగ్ ఎలా అంటే, హీరోగా నేను ట్రై చేస్తున్నాను, రాఘవేంద్ర గారు కరెక్ట్ గా కథ చెప్పాడు, అన్ని చిరంజీవి పెట్టాడు, ఇలా చెప్తుంటా. ఈవిడ ఇది కూడా సౌందర్య టైప్ లో ట్రై చేసిన కుదరలేదు, ఇక నాకు లైన్ వేసింది. ఈ లోపు వీళ్ళ తమ్ముడు ఇచ్చి నేను పెళ్లి చేసాం, అది మరి మీ ఇద్దరి మధ్య ఏంటి అంటారు. మీ ఇద్దరు అంటే ఆడు ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటాడండి, అది అన్నయ్య అన్నయ్య ఎలా అనుకుంటా ఉంటాడు. తమ్ముడు నువ్వు గట్టిగా చేద్దా, తమ్ముడు గుడ్లు పెట్టండి, ఏమో మనం బట్టలు దుక్కుందాం కదా అని అంటే అక్కడ కనెక్ట్ అయ్యాడు. అతను పర్సనాలిటీ అది. అతను ఇంకా కొంచెం దాన్ని కొంచెం గట్టిగా చెప్తుంటాం. రాజనాథ్ గారిని ఇమిటేట్ చేయి సినిమాలో పెద్ద విలన్ అవుతాను మనం ఇచ్చాం. ఫస్ట్ హీరోయిన్ చేసిన సినిమాలో డ్యూయల్ రోల్ కూడా చాలా మీ పేరు మీద పాట ఉండడం చాలా అదృష్టం ఉంది నిజంగా. అది ఫైట్ లో ఎదిరిపోయాయి, ఇక్కడ డాన్స్ ఎదిరిపోయింది, మ్యూజిక్ ఎదిరిపోయింది. ఇంకా అన్నగారు సార్ మీ మార్క్ కామెడీ క్లియర్ గా అందులో కనిపిస్తుంది. ఆ సీన్ లో ఇతను ఒక మన జబర్దస్త్ మాస్టర్ గారు రాడ్ రాంబాబు అనే క్యారెక్టర్ రావాలి, రాడ్ రాంబాబు క్యారెక్టర్ వచ్చాడు సార్ అంటే, సిమ్లా అతని పేరు. అదే కాఫీ షాపుల్లోకి వెళ్ళి కొరియన్ సినిమాలు కాపీ కొట్టి డైరెక్షన్ చేయటం కాదు, యాక్షన్ చేయాలండి, యాక్షన్ అంటాడు వచ్చి. సరే మీరు స్టార్ట్ చెప్పండి అంటాడు, రెడీ యాక్షన్ అంట. అలా ఉండిపోతాడు అతను. ఉండిపోతే ఎవరే పిలిచాడు, ఏంటి ఏమై ఉన్నాడో పోయాడో చూడండి అంటే, మీరు కట్ చెప్తే కానీ బయటికి రాడంట. కట్ అనగానే సార్ ఎలా ఉంది సార్ నా పెర్ఫార్మెన్స్, స్టాచ్యూ పెర్ఫార్మెన్స్ సార్ అంటాడు. ఏం చేసావనరా నువ్వు, ఈడు ఇక్కడ ఉంటే నేను ఎవరిని కొరుగుతానో నాకే తెలీదు అని పంపించాడు. ముందు తుక్కు కూడా స్టూడియో పెట్టాం, తుక్కు కూడా నేను చేయడం ఎమ్మడిటే పంపించాను, లేకపోతే కొరికేస్తాడు నన్ను. ఏంటి సార్ ఏదో డైలాగ్ చెప్పడం తీది అనుకున్నారా అనగానే అది తెచ్చి జరికిన నాకు వేస్తాడు. వేసాక ఇక ఇదిరా టైమింగ్, బట్ బోత్ ఆర్ నాట్ సేమ్ అనగానే వీడు మామూడు. ఆయన దొరకపోతే పాపం మన రైజింగ్ రాజు చెప్పాడు అది. ఇప్పుడు సీన్ లో మీకు ఇది కోపంగా ఆర్టిస్ట్ మీద తిట్టారు కదా, సీన్ బయట షూటింగ్ లో మన ఆర్టిస్టుల మీద అలాగే ఎవరి మీద ఇలాంటి ఇన్సిడెంట్ వచ్చిందా? ఇన్సిడెంట్ మన ఆర్టిస్టులు అంటే ఉన్న వాళ్ళలో ఇప్పుడు డైరెక్ట్ గా అనలేము కదా హీరోని. డైరెక్ట్ గా అనలేకపోతే చెప్పమ్మా కొంచెం ఇప్పుడు ఫీల్ అవ్వాలి సినిమా. దాంట్లో డైలాగ్ కూడా మళ్ళీ నేను రాసుకున్నాయి కదా, మీరు హీరో హీరోయిన్ అనుకుని మీ మధ్య లవ్ ఉందని ఫీల్ అయితే కానీ అది రాదు. అంటే ఓకే సార్ రెడీ అని ఫస్ట్ షాట్ కెమెరా ముందు పృథ్వీరాజ్ గారు, ఆయనేమో అక్కడ కూర్చున్నాడు మానిటర్ దగ్గర, పక్కన అశోక్ కుమార్ ఉన్నాడు, వీళ్ళంతా సీనియర్స్ ఉన్నారు, విజయరంగరాజు ఏం చెప్తాం మనం అది ఇది కొంచెం బెరుగ్గా ఉన్నాడు. తర్వాత ఇది ఇలాగా అది ఇలాగా ఇలా చేస్తే ఎలా ఉంటదండి అని రెండో రోజుకి వచ్చాడు లైన్ లో. అంతమంది సీనియర్స్ ముందు స్క్రీన్ షేరింగ్ అనేది ఫస్ట్ టైం కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను సార్, అది వాస్తవం అది సార్ చెప్పినట్టు. అని పోను ఇంకా సార్ గైడెన్స్ లో సార్ సజెషన్స్ లో అసలు అదర్ కొట్టేసాం, చాలా బాగా చేసాం అని మాకే అనిపించింది. మీరు అందులో ట్రైలర్ లో చెప్పినట్టు 24 ఫ్లాట్స్ మీద డైరెక్టర్ ఉండాలి. మరి మీరు కెమెరా వెనక ఒకసారి వచ్చి మీరు డైరెక్షన్ చేశారు స్టార్టింగ్, అవన్నీ ఎలా మేనేజ్ చేసుకోగలిగారు? ఫస్ట్ రావాలి ఇప్పుడు అదొకటి దోలు తీరిపోయిందండి. ఇప్పుడు మనకి కరెక్ట్ గా షూటింగ్, ఈ కథ ఏమో నైట్ 15 రోజులు నైట్లు, డే లో షూటింగ్ చేస్తే ఈవినింగ్ వీళ్ళు మధ్యాహ్నం 3ంటికి సెట్ వాళ్ళందరూ వచ్చారు నైట్ షూటింగ్ అంటే.
వచ్చేసి కూర్చోవాలి. మనం అందరం అక్కడి నుంచి డైరెక్ట్ లొకేషన్ నుంచి అక్కడికి వచ్చేవాళ్ళు. వచ్చాక అమ్మడి సీన్ ఏడే వస్తున్నాడు సార్ ఆందివే అంటే ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు మనం ఆందివే అని చెప్తుంటాం. వస్తున్నాం సార్, ఇప్పుడు ఫిలిం సిటీ గేట్ దగ్గర ఉన్నాం సార్ అంటాం, మనం ఎక్కడో ఉంటాం. ఆందివే ఆందివే అని ఒరే నాకు చెప్పకు స్కీము రావాలి పిలవండి గీతా సింగ్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి రూమ్ లో ఉండిపోయేవారు. వస్తే గానీ బయటకు వచ్చేవారు కదా. అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్. మేకప్ మేకప్ మళ్ళీ త్వరగా చేయండి అంటాం. మీ ప్లాన్ మార్చుకునేవారా? వేరేది హీరోయిన్ రెడీగా ఉంటే హీరోయిన్ పెట్టి డైరెక్టర్స్ ఇలా చేసేవారు అనమాట. ఇది ప్రాబ్లము అనుకుని మేమేం చేసేవాళ్ళంటే 7 o'clock కాల్ చేయడం అంటే ప్యాకప్ అని లాస్ట్ లో చెప్పేవాళ్ళం. 6 o'clock విత్ మేకప్ అండి అందరూ. మీరు ఎర్లీగా వస్తే ఎర్లీగా పంపిస్తాం అని ఒక మాట చెప్పేవాళ్ళం. వాళ్ళు 6కి 6:30కి వచ్చి రెడీ అయినా కూడా మనం 9కి తీసేవాళ్ళం షార్ట్. వాళ్ళు వేరే సీన్స్ రెడీ అయ్యామంటే ఇంకా డైరెక్టర్ గారు ఇట్లా అనుకుంటే మా ఆర్డర్లో తెస్తున్నారు, కో డైరెక్టర్ ఆర్డర్లో తెస్తున్నారు వస్తారు మీకు అని చెప్పి కొంచెం ఎవరైనా కొంచెం లేదండి నేను అడిగాను ఇప్పుడైనా రైటర్ అన్నాడు నెక్స్ట్ సినిమాలో నిన్ను సైలెంట్ అయ్యాడు. మరి డేట్ లేదు. ఇవన్నీ నేను చాలా సార్లు విన్నానండి. ఈ కృష్ణవంశీ గారి నేర్చుకునే కొన్ని విలేజ్ అంబాసిడర్ అక్కడ కంటిన్యూ ఉంటే ఇక్కడ కావాల్సి వచ్చింది. ఇక్కడ అడుగుతుంటే ఊరినే వచ్చి గుమ్మ ముందు ఆగి హీరోయిన్ ఎక్కించుకుని వెళ్ళిపోవాలి. అవన్నీ తీసాం మనం. గుమ్మ ముందు రావాలి. అదేమో దగ్గర 4,000 ఎంతో శారీ సజా అవుతా సార్ బేట 42,000 అంటాడు మొత్తం. ఏం చేయాలని ఆలోచించి సరే రెడీ అనేసి కోఆర్డినేటర్ చెప్పాడు. అయ్యా పక్కన గబగబా వచ్చేసి కారు అంటాడు. తన కారు ఇద్దరు ఇంకా రాదని ఆ మేనేజరు నిన్న హీరో కారులో వచ్చామన్నాడు అక్క అంటాడు. అంటే చిన్న కారులోనే తను వెళ్తుంది. హీరో కారు అనగానే వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆ అమ్మ పిలుస్తూ లోపలికి వెళ్తారు. ఈ లోపు ఈ తమ్ముడు క్యారెక్టర్ బయట ఉంటాడు. ఒక సౌండ్ వేసాం, వచ్చింది కారు. అక్క కారు వచ్చింది. ఏదో పైన అమ్మ చెప్పాలంటే నేను చెప్తాను నువ్వు వెళ్ళి అంటాడు. అమ్మాయి వెళ్ళిపోతుంది కారు. అంటే కారులో వెళ్ళిపోయినట్టు. ఇక్కడ సౌండ్ వేసాం, కట్ చేస్తే కారులో. అదే రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్. అది అంతంలో నాగార్జున ఎక్కడ ఉన్నాడని అడిగితే వెళ్ళను డానీ తను అంటాడు అనే ఫ్లైట్ సౌండ్. అక్కడ శ్రీలంకలో తీశారు. శ్రీలంక వెళ్ళినట్టు రిలీజ్ కి కొత్త సంవత్సరం. డేట్ ఎప్పుడు జనవరి 20. జనవరి కొత్త రంగుల ప్రపంచం కొత్త సంవత్సరంలో మన ముందుకు వస్తుందండి. 2024 అద్భుతంగా మీరు వచ్చారు, సరదా చేశారు. కొత్త సంవత్సరం కొత్త రంగుల ప్రపంచం సినిమాని చూడండి, జనవరి బ్లెస్ చేయండి, పెద్ద హిట్ ఇవ్వండి సినిమాకి. కొత్త హీరో హీరోయిన్ బ్లెస్ చేయండి, ఎంటైర్ టీమ్ బ్లెస్ చేయండి. ఆల్ ద బెస్ట్ సార్. అన్నగారు మన సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారన్నారు. నమస్తే సార్. మన అమలాపురం రామగారు అబ్బాయి అవునండి. ఈ సినిమాలో చేసాడా? ఇతను ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ బ్రదర్ చేశాడు. అవునా? ఏమా మరి డైరెక్టర్ గారు ఇక్కడ పెద్ద ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ పెడితే లేట్ గా వచ్చేవి నువ్వు? దారిలో టిఫిన్ చేసి వచ్చానండి. దారిలో చేసి వచ్చావు, దారి మొత్తం చేసుకుంటూ వచ్చావా? చేస్తూ వచ్చానండి. పర్సనాలిటీ అలాగే ఉందిలే. సరే సార్ ఉంటాను సార్. మళ్ళీ వెళ్ళిపోతున్నట్టు ఇప్పుడే వచ్చి ఆకలేస్తాం సార్. లంచ్ టైం అయింది కదా, మళ్ళీ రైస్ అయిపోద్దండి అక్కడ. బాయ్ సార్. సాంబార్ అన్నం పెట్టండి రా. భలే ఆర్టిస్ట్ పెట్టుకున్నారండి మీరు. ఇతను స్పెషాలిటీ ఉందండి. పుట్టు నిక్కలని ఇడ్లీలు ఉంటాయి, ఏదో 2 పెట్టాడు ఒకసారి. 20 పెట్టుకున్నాడు ప్లేట్ లో. ఇవి అంటే మామూలుగా టిఫిన్ అంతేనండి మాది. టిఫిన్ భోజనం ఎలా ఉంటుంది ఇప్పుడు అన్నారు కదా. ఇప్పుడు ఎలా ఉందంటే భోజనం ఇంకా హోటల్ రాకముందు సాంబార్ రెడీ చేయండి రా అంటున్నాడు. అంటే చూడండి చాలా స్పీడ్ యాక్టర్. అదే అండి. థ్యాంక్స్ అన్నగారు. అలాగే చూసారా, ఫ్యామిలీతో చూసే సినిమా, అందుకే ఫ్యామిలీతో థియేటర్ దగ్గర రెడీ ఉండమన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.